హలో, ఈరోజు స్పెషల్ 4 రకాల ఆకుకూరలతో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పటి వరకు పుదీనా ఫ్లేవర్ ఉన్న రైసో లేకపోతే పాలకూర రైస్నో ట్రై చేసి ఉంటారు. ఇలా ఎప్పుడైనా 4 రకాల ఆకుకూరలతో పులావ్ని ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. పొద్దున్నే లంచ్ బాక్సెస్లోకి ఈజీగా అండ్ క్విక్గా ఒక రెసిపీ ట్రై చేయాలి అంటే ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా. ఇలా ట్రై చేసి చూడండి. దానికోసం నేను పాలకూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని తీసుకుంటున్నాను. అన్నీ ఈక్వల్ రేషియోస్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకుకూరలన్నిటిని నీటిలో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకోండి. మామూలుగానే ఆకుకూరలు పెంచడానికి చాలా పెస్టిసైడ్స్ వేసి పెంచుతారు కాబట్టి ఇలా ఉప్పు వేసుకుని నానబెట్టుకుని కడుక్కోవడం వల్ల ఆ పెస్టిసైడ్స్ అన్నిటిని చాలా వరకు రిమూవ్ చేసుకోవచ్చు. నాలుగు నుంచి 5 సార్లు వరకు ఆకుకూరలన్నిటిని బాగా కడుక్కున్న తర్వాత అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న పేస్ట్ని నేను వడగట్టి పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఫైబర్ అంతా పోతుంది అని అనుకుంటే మీరు ఈ ఆప్షన్ని స్కిప్ చేసుకోవచ్చు. అలా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు సెపరేట్ చేసుకున్న రసంలోకి నేను ఇంకొక కప్పు నీళ్ళని యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటున్నాను. ఇది మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి నేను 2 కప్పుల బాస్మతి రైస్ని నీట్గా కడిగేసుకుని అందులోనే నీళ్లు లేకుండా చూసుకుని 1 స్పూన్ గరం మసాలా పొడిని వేసి మసాలా పొడి అంతా బియ్యంకి పట్టేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అందులో సరిపడా నూనెని వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా షాహీ జీరా, మరాఠీ మొగ్గ, సరిపడే అన్ని లవంగం మొగ్గలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకుని వేసుకుని వేపించుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు వేపించుకుంటున్నాను. ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. మరీ సన్నగా తరిగేకండి. ఉల్లిపాయలు ఒక 30% వరకు వేగితే చాలు. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1 నిమిషం పాటు జీడిపప్పును కూడా వేపించుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేపించుకోండి. ఇది వేగిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. పాలకూరలో సహజంగానే సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మసాలా కలిపి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి పెట్టుకుని ఒక్క 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. నేను తీసుకున్న 2 కప్పుల బాస్మతి రైస్కి
4.5 కప్పుల ఆకుకూరల రసాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక్క 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కలుపుకోండి. అంతే, చాలా ఈజీగా, టేస్టీగా, చాలా తక్కువ టైంలో ఆకుకూరల పులావ్ రెడీ. ఆకుకూరలంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఈ పులావ్ని కంచాలు లాగించేస్తారు. ఇంకా తెలుసుగా ఏం చేయాలో, అదేనండి. కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.